శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. హోమ్ గ్రౌండ్లో ఆర్సీబీ రెచ్చిపోయింది. చిన్నస్వామి స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొత్తం 4 విజయాలతో గ్రూప్ టాప్ ప్లేస్లో కొనసాగుతోంది ఆర్సీబీ. ఇటు మూడో ఓటమిని ఎల్ఎస్జీ మూటగట్టుకుంది. 147 రన్స్ చేజింగ్ను 15 ఓవర్లలోనే ఆర్సీబీ కంప్లీట్ చేసింది. మరోసారి స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ సత్తా చాటాడు. బ్యాటింగ్ బౌలింగ్లో తమకు ఎదురు లేదని మరోసారి నిరూపించింది ఆర్సీబీ. మ్యాచ్ ఓటమితో పాటు పంత్కు గాయం కూడా ఎల్ఎస్జీకి బ్యాడ్ న్యూస్గా చెప్పుకోవాలి. మ్యాచ్కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, నిన్న మీరు చెప్పినట్లుగానే ఆర్సీబీ అతి తక్కువ ఓవర్లలో టార్గెట్ని కంప్లీట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏంటి, ఏ విధంగా చూడాలంటారు? ఎవరు బాగా ఆడారు అనంటే ఏం చెప్తారు మీరు? ఎల్ఎస్జీ ఓటమికి గల కారణాలకు సంబంధించి కావచ్చు, ఆర్సీబీ గెలుపుకు సంబంధించి. ఎస్ మురళి, నాకైతే నేను ఆర్సీబీ ఆడతీరు అంటే ఒక T20లో ఎలా ఉండాలో అలాగే ఉందనిపించింది. కాకపోతే కోహ్లీ కొంత స్పీడ్ గా బ్యాటింగ్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. తర్వాత మ్యాచ్ల్లో ఇప్పటి వరకు పెద్ద ఇబ్బంది లేకపోయినా తర్వాత మ్యాచెస్కి వచ్చేసరికి కోహ్లీ కొంత దూకుడుగా బ్యాటింగ్ చేస్తే మాత్రం అది కొంత అడ్వాంటేజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది ఆర్సీబీకి. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా నిన్న ఆర్సీబీ మొత్తం కూడా బాగా ఆడింది. అయితే కీలక సమయాల్లో కొంత వికెట్లు పడటం, కొంత ఆర్సీబీ మీద ఒత్తిడి వచ్చినప్పటికి కూడా ఏదైతే రజత్ పాటీదార్ కానీ జితేష్ శర్మ కానీ వీళ్ళిద్దరు ఆడినటువంటి ఇన్నింగ్స్ ఏదైతే ఉందో అది చాలా వరకు కూడా వాళ్ళకి కలిసి వచ్చిందనే చెప్పాలి. రన్ రేట్ పరంగా ముఖ్యంగా లీగ్ మ్యాచ్ల్లో రన్ రేట్ అనేది చాలా కీలకం అవుతుంది. రేపు పొద్దున పరిస్థితి బాగా ఓటమి పాలైనప్పటికీ కూడా ఈ లీగ్ మ్యాచ్ల్లో ఏదైతే రన్ రేట్ అడ్వాంటేజ్ అవుతుందో అది నాకౌట్ దశకి వెళ్లే సమయంలో కొంత కీలకంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా బౌలింగ్ విషయంలో కానీ బ్యాటింగ్ విషయంలో కానీ ముఖ్యంగా నాకు రజత్ పాటీదార్ కెప్టెన్సీ అనేది చాలా బాగా నచ్చింది. అంటే ఏ బౌలర్ ని ఎలా వాడుకోవాలి అనే దానికి సంబంధించి అతనికి ఉన్నటువంటి ఒక విజన్ అది చాలా వరకు కూడా ఆర్సీబీ ప్లస్ అయిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అంటే రసిక్ ని వాడుకున్నటువంటి విధానం కానీ, అదే విధంగా హేజిల్వుడ్ బౌలింగ్ కానీ, అసలు ఈ మ్యాచ్ లో హైలైటే హేజిల్వుడ్ బౌలింగ్. ఆ తర్వాత భువనేశ్వర్ కుమార్ కూడా చాలా అద్భుతంగా బౌలింగ్ చేసినటువంటి పరిస్థితి. అయితే నేను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ రసిక్ వస్తుంది అనుకున్నా, కానీ అనూహ్యంగా అతనికి ఇవ్వడం జరిగింది, హేజిల్వుడ్ కి ఇవ్వడం జరిగింది. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా అటు కోహ్లీ ఇచ్చినటువంటి స్టార్ట్ కానీ, ఆ తర్వాత దాన్ని జితేష్ శర్మ కానీ, వీళ్ళు టిమ్ డేవిడ్ కానీ, రొమారియో షెఫర్డ్ కానీ, అంటే ఎక్కడా కూడా అంటే కంఫర్టబుల్ విజయం ఉన్నప్పటికీ కూడా రన్ రేట్ ని దృష్టిలో పెట్టుకుని 15 ఓవర్లోనే మ్యాచ్ ని కంప్లీట్ చేయడం అనేది మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. ఇది అంటే చిన్నస్వామి స్టేడియంలో మాకు తిరుగులేదు అనిపించింది. అయితే ఇక్కడ కొంత అంటే డిఫరెంట్ గా అనిపించిన ఫ్యాక్టర్ ఏంటి అని అంటే ఆ పిచ్ కండిషన్స్. అంటే సాధారణంగా చిన్నస్వామి అనగానే బ్యాటింగ్ కి అనుకూలంగా ఉంటుంది, బ్యాటింగ్ కి సంబంధించి దూకుడుగా పరుగులు చేయవచ్చు అనే ఫీలింగ్ ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం కొంత డిఫరెంట్ గా కనపడినటువంటి పరిస్థితి. అంటే ఎల్ఎస్జీ ఓటమికి గల ప్రధాన కారణాలు అంటే ఒక 3 కారణాలు ఏం చెప్తారు మీరు? బ్యాటింగ్ వైఫల్యంగా చెప్తాను, అంటే సమన్వయ లోపం, కెప్టెన్ లేకపోవడం కూడా, అంటే పంత్ గాయం కూడా ఒక కారణం అని సరే సర్ది చెప్పుకునేటువంటి ప్రయత్నమా, లేకపోతే ఇంకోట పంత్ లేకపోవడం కూడా ఓటమికి కారణం? 140 పరుగుల అంటే 140 పరుగులపై 150 పరుగుల లోపలే చేయడానికి కూడా అదొక రీజన్ అనేటువంటి మాట చూడొచ్చంటారు. అలాగే అసలు ఒక ఆటగాడి మీద ఎందుకు డిపెండ్ అవ్వాలి? ఆ జట్టు ఉన్నప్పుడు ఒక ఆటగాడి మీద డిపెండ్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా కొంత అయితే నాకు ఒక ఎడెన్ మార్క్రమ్ ఆట తీరు మినహా మిగిలిన ఏ ఒక్క బ్యాట్స్మెన్ ఆట తీరు కూడా అంత గొప్పగా అనిపిస్తుంది. లాస్ట్ లో కొంత ముకుల్ చౌదరి వీళ్ళు కొంత ఏదో ఆయుష్ బదోని వీళ్ళు కొంత ఆడారు, కానీ ఆశించిన స్థాయిలో అయితే వాళ్ళు దాదాపుగా నాకున్నటువంటి లెక్క ప్రకారం వాళ్ళకి వచ్చినటువంటి స్టార్ట్ కానీ అదంతా చూస్తే కనీసం 180 పైగా వాళ్ళు పరుగులు చేసేటువంటి ఛాన్స్ ఉండేది. కానీ వాళ్ళు 180 ఖచ్చితంగా నేను 180 కనుక వాళ్ళు చేస్తుంటే వాళ్ళు ఆర్సీబీని కొంత ఒత్తిడిలో గెలుస్తారని చెప్పలేం, కానీ కొంత ఒత్తిడిలోకి అయితే నెట్టుండేవాళ్ళు. అది ఆ కీలక సమయాల్లో మిడిల్ ఆర్డర్ ఫెయిల్ అవడం అనేది వాళ్ళకి చాలా మైనస్ అయిందని చెప్పుకోవాలి. అదేవిధంగా మిచెల్ మార్ష్ ముఖ్యంగా వాళ్ళ ఓటమికి ప్రధాన కారణంగా చెప్పాలంటే మిచెల్ మార్ష్ చెప్తాను నేను. మిచెల్ మార్ష్ కనుక ఫామ్ లో మళ్ళీ రాకపోతే ఎల్ఎస్జీ దారుణంగా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. అటు కేకేఆర్ కి సంబంధించి క్యామరూన్ గ్రీన్ భారీ ధరకి భారీ ఎక్స్పెక్టేషన్స్ కొనుక్కున్నారు. ఇటు ఇతర విషయంలో కూడా వీళ్ళు భారీగానే ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా అతను ఆశించిన స్థాయిలో ఫామ్ లోకి రాకపోవడం అనేది వాళ్ళకి పెద్ద మైనస్. అంచనాల్ని అందుకున్నటువంటి టీంగా ఆర్సీబీ ప్రస్తుతం ఆ టాప్ ప్లేస్లో కొనసాగుతున్నటువంటి తీరును మనం చూస్తున్నాం. మిగతా టీంల విషయంలో అంటే ఎల్ఎస్జీ విషయంలో కూడా ఒకంత హోప్స్ కావచ్చు, లేకపోతే పాయింట్ల పట్టికలో గట్టి పోటీని ఇస్తుంది అనుకున్నటువంటి పరిస్థితి, కానీ 3 ఓటములతో దిగజారిపోయినటువంటి సిచ్యువేషన్. ఏంటి ఈ ఈక్వేషన్స్ ఎలా చూడొచ్చు అంటారు? నాకెందుకు ఎల్ఎస్జీ డ్రెస్సింగ్ రూమ్ లోనే మైనస్ ఉందేమో అనుకుంటా. ఎల్ఎస్జీకి సంబంధించి అంటే అక్కడ డ్రెస్సింగ్ రూమ్ లో తీసుకునేటువంటి నిర్ణయాలు కానీ, లేదంటే
మరి ఆ మేనేజ్మెంట్ ఒత్తిడి కానీ ఇవన్నీ కూడా ఎల్ఎస్జికి మైనస్ అవుతున్నాయి, లక్నోకి మైనస్ అవుతున్నాయి అనేటువంటి ఒపీనియన్ అయితే నాలో ఉంది. కీలకమైనటువంటి సమయాల్లో అంటే ఆ మెంటర్స్ ఎవరైతే ఉంటారో ఇప్పుడు వాళ్ళు కొంత టామ్ మూడీ అనుకుంటా వాళ్ళకి సంబంధించి ఆ టీమ్ డైరెక్టర్ ఏదో ఉన్నాడు, ఆ వాళ్ళు అతనికి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ కి ఎల్ఎస్జిని సమర్థవంతంగా నడిపించడంలో అతను చాలా వరకు కూడా కీలకంగా వ్యవహరించాలి. అదే విధంగా వాళ్ళు అంటే మధ్య మధ్యలో మెంటర్ గోయంకా గైడెన్స్ కూడా ఒక మైనస్గా మారింది. ఆ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. ఆయన అబ్జర్వేషన్ కావచ్చు, ఆయన సజెషన్స్ కానీ లేకపోతే ఇలా ఎందుకు ఆడేవని కానీ అంటాడనేటువంటి ఒక ఇది ప్లేయర్స్లో స్పష్టంగా కనిపిస్తుంది అనేటువంటి మాట చూడొచ్చంటారు. అలాగే అలా చూడొచ్చు. అతని ఒత్తిడి అనేది వాళ్ళ మీద చాలా వరకు కనపడుతుంది. ముఖ్యంగా కీలకమైనటువంటి సమయాల్లో ఇప్పుడు బౌలర్ ఏదైనా భారీగా పరుగులు ఇచ్చేసినా అతను అంటే ఫీల్డింగ్ చేసే సమయంలో అమ్మ మా ఓనర్ ఏమంటాడు అనే భయం అంటే సాధారణంగా మనం ఏదైనా కూలి పనికి వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటువంటి భయం ఉంటుంది కదా, ఆ భయాన్ని అతను క్రియేట్ చేశాడు అక్కడ. అయితే క్రికెట్ నాలెడ్జ్ పరంగా చూసుకుంటే అతను సైలెంట్ గా ఉండటమే మంచిది. ఇప్పుడు ఢిల్లీ ఉంది లేదా పంజాబ్ ఉంది. గతంలో ప్రీతి జింటా అసలు పంజాబ్ అంతా చెత్త టీం అంటే ఒకప్పుడు పంజాబ్ అంతా ఇబ్బందులు పడినటువంటి టీం ఏదన్నా ఉందా? లేదు. ఢిల్లీ ఎన్ని కష్టాలు పడింది, అయినా సరే అక్కడ మేనేజ్మెంట్ ఫ్రీడమ్ ఇచ్చింది కదా. మేనేజ్మెంట్ ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు దాన్ని అంటే ప్లేయర్స్ వాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఆ మేనేజ్మెంట్ ఫ్రీడమ్ ఇవ్వకపోతే ఇప్పుడు ఆర్సీబీకి సంబంధించి చూసుకున్నా చాలా ఫ్రీడమ్ ఉంటుంది ప్లేయర్స్. ఒకప్పుడు ఉండేది కాదు, తర్వాత ఉంది. అలాగే ముంబైకి సంబంధించి కూడా అక్కడ వాళ్ళు ఓనర్స్ కూర్చున్నా సరే, ఆకాష్ అంబానీ కానీ నీతా అంబానీ కానీ వాళ్ళు కూర్చున్నప్పటికీ కూడా వాళ్ళు చాలా వరకు కూడా అంటే ప్లేయర్స్ కి ఇవ్వాల్సినటువంటి ఫ్రీడమ్ ఇస్తూ ఉంటారు. కాబట్టి అందుకనే అంటే మనం ఇచ్చేటువంటి ఫ్రీడమ్ అని బట్టి ప్రదర్శన కూడా ఉంటుంది అనడానికి లక్నో ఒక ఉదాహరణ. ఎస్, చూద్దాం ఏ విధంగా ఉండబోతోంది అనేది. రాబోయే మ్యాచ్ల్లో ఏమైనా బ్యాటింగ్ బౌలింగ్లో ఏమైనా టీమ్ టాలెంట్ని మెరుగుపరుచుకుంటుందో లేదో చూడాలి. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక ఆర్సీబీతో మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ ఇటు బౌలింగ్లో బ్యాటింగ్లో కూడా విఫలమైనదని క్లియర్ కట్గా అర్థమవుతుంది. బట్ ఆర్సీబీకి హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ కలిసి వచ్చిందనేటువంటి మాట అయితే చెప్తున్నారు. చిన్నస్వామి స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్పై 5 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. మొత్తం 4 విజయాలతో గ్రూప్ టాప్ ప్లేస్లో కొనసాగుతోంది ఆర్సీబీ. ఇటు 3వ ఓటమిని ఎల్ఎస్జీ మూటగట్టుకుంది.